హాయ్ గాయ్స్, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నిన్నటి నుంచి ఒక వీడియో తెగ ట్రెండ్ అవుతుంది. సో నాకు కూడా కొంచెం బాధ అనిపించింది బాగా యాజ్ అ డ్రైవర్గా. ఒక మేడం డ్రైవర్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వేరే డ్రైవర్ని తీసుకొని వెళ్ళారు. నువ్వు కార్లో పనుకోవడానికా, నువ్వు కూర్చోడానికా మేము కార్కి ఇయ్యం, మా కార్లలో వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయంటే. ఏమంటే మీ కార్లలో వాల్యుబుల్ థింగ్స్ ఉంటే మీరు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పోవాలండి. మీరు వెళ్ళి హాయిగా సూట్ రూములు బుక్ చేసుకొని, లేకుంటే ఏసీ హోటల్స్లో కూర్చొని మీటింగ్స్ పెట్టుకొని మీ పనులు చూసుకుంటారు. డ్రైవర్ మీరు వచ్చేదాకా నడి రోడ్లో అయితే నిలబడలేడు కదా, ఎండకు కానీ వానకు కానీ. నైట్ అయితే దోమలు చంపుతాయి, పగులైతే ఎండ చంపిద్ది. ఏం చేస్తాడండి డ్రైవర్? బేసిక్ కామన్ సెన్స్ తెలుసుకోకుండా మీ ఇష్టాసారం మీరు కూర్చుంటామంటే మేము ఇయ్యము, నా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ ఏమైపోతాయి. సిల్లీ క్వశ్చన్స్ మాట్లాడకండి. ఎందుకంటే డ్రైవర్ అనేవాడు పిలిపించుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడికి సర్వం బండే. వాడు బండిలో కూర్చుంటాడో నిద్రపోతారో మీకెందుకు అవన్నీ? ఎందుకంటే మీరు బుక్ చేసుకున్నట్టు సూట్ రూములు, మీరు పోయి కూర్చున్నట్టు పెద్ద పెద్ద లాంచ్ల్లో అయితే డ్రైవర్ని పిలిచి లోపలైతే కూర్చోబెట్టుకోలేరు కదా. సో చేతగానప్పుడు ఎందుకండి ఇవన్నీ? మీకు కీ ఇచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోవాలా. ఇంకొకటి, కనీసం డ్రైవర్ని పిలిపించినప్పుడు అతనికి చేతి ఖర్చులకు ₹1 ఇచ్చి పంపించాలండి. ఇవేమీ మెయింటైన్ చేయలేని చేతగాని మీరు డ్రైవర్ని మెయింటైన్ చేయటం మీకు చేతగానప్పుడు మీరు ఓన్గా డ్రైవింగ్ నేర్చుకొని మీరే సెల్ఫ్ వెళ్ళిపోండి. మీ వాల్యుబుల్ థింగ్స్ ఎక్కడికి వెళ్ళావు. సరేనా? దయచేసి ఇంకోసారి డ్రైవర్ని ఇలా కించపరచొద్దు.